కేసీఆర్ని ముఖ్యమంత్రి 3 ఏళ్లలో చేస్తానంటూ జీవన్ రెడ్డి శపథం చేస్తున్నాడు. సో జగిత్యాల నుంచే కేసీఆర్ యొక్క జైత్రయాత్ర ప్రారంభమవుతుందని చెప్పేసి ఆయనే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నాడు. జగిత్యాలలో కూడా బహిరంగ సభ పెట్టబోతున్నారు కేసీఆర్ గారు. జీవన్ రెడ్డి అనే అతనికి 2018 ఓడిపోయాడు, 2023లో ఓడిపోయాడు. 2018 ఓడిపోయాడు, 2023లో కూడా ఓడిపోయాడు. మరి కేసీఆర్ ఏమో కేసీఆర్ కేటీఆర్ అంటూ మరి 2023లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ 2023లో ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఇక అడ్రస్సే లేదు బీఆర్ఎస్ అనేది. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తే మొత్తం చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండు స్థానిక ఎన్నికలలో. ఇక తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఓటమి పాలు చేసిండ్రు. ఇక మరి ఇంకెక్కడిదే బీఆర్ఎస్ నాకు అర్థం కాలే. రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా బీఆర్ఎస్ కేటీఆర్ ద్వారా హరీష్ రావు ద్వారా మళ్ళా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు నమ్ముతారా? వీళ్ళని రాణిస్తారా? దొరల గడిలను పలుగొట్టే తెలంగాణ ప్రజలు విముక్తి అయినరు. అటువంటి దొరల గడిలను మళ్ళీ దొరల గడిలకు తాళాలు వేసి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఉంటే ఇంకా వాళ్ళు మేము ఇంకా అధికారంలోకి వస్తాము ఎవడెత్తాడు? ఓ పని చేయి జీవన్ రెడ్డి గారు, నువ్వును ఆ దొరలంతా కలిసి ఆ కేసీఆర్కు ఓట్లేసుకోండి. 99% ఉన్న వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇస్తారు. జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అన్న తిన్నింటి ఆశలు లెక్క పెట్టకు. జీవన్ రెడ్డి గారు మొదలైతే మీరు తిన్నింటి ఆశలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది నీకు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి వయసు 77 సంవత్సరాలు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఆయనేం చేయలేదు జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది కాంగ్రెస్ పార్టీని విమర్శన చేయడం తగదు నీకు. ఎందుకంటే 42 సంవత్సరాలలో 14 సార్లు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల్లో ఎవరికి ఇవ్వలే. 3 సార్లు ఎంపీలుగా 3 సార్లు ఎంపీ టికెట్, 11 సార్లు ఎమ్మెల్యే టికెట్ నీకే ఇచ్చింది. అంటే మొత్తం 14 సార్లు. మరి 14 సార్లు ఇచ్చి 2 సార్లు మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నిన్ను. జీవన్ రెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా చేసింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఏది మాట్లాడినా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నీకు ఎక్కడ అన్యాయం చేసింది? ఎందుకు గంగోలు పెడుతున్నావు నువ్వు? 42 సంవత్సరాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీకి ఎవరన్నా వచ్చిందా, ఎవరన్నా ఎదిగినరా? అదొక్కటి చెప్పు. నీకు ఎమ్మెల్సీగా ఉండి కూడా 2023లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గుర్తుపెట్టుకో జీవన్ రెడ్డి గారు, ఎందుకు పరిశాన్ అవుతున్నావు నువ్వు? ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి ఎమ్మెల్యేగా ఇంకొక బీసీకో, రెడ్డికో, లేదా వైశ్యునికో టికెట్ ఇవ్వమని చెప్పలేను. నువ్వు ఎమ్మెల్సీ ఉండి కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు. ఇంత దుర్మార్గమైన పనులు చేసినా కాంగ్రెస్ పార్టీ నిన్ను భరించింది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్గా తయారైపోయిందని ఈరోజు కూడా చెప్పిండు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది ప్రైవేట్ లిమిటెడ్గో ఏదో అని తెలుస్తుంది. ఇప్పుడు ముందున్నది ముస్లింల పండుగ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీకు ఏమన్యాయం చేసింది? 42 సంవత్సరాల్లో జీవన్ రెడ్డి గారి చరిత్ర మీకు తెలియదు సోదరులారా. 42 సంవత్సరాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో
జగిత్యాల జిల్లాలో కానీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కానీ ఒక కార్యకర్తని ఎదగనీయలే. బందీగా చేసిండు. అక్కడ కార్యకర్తలందరినీ బందీలుగా చేసిండు. ఎవరు? జీవన్ రెడ్డి గారు. 42 సంవత్సరాలలో అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కానీ జగిత్యాల జిల్లా వాళ్ళు కానీ ఎక్కడన్నా రాష్ట్ర పీసీసీ కమిటీలో ఉన్నారా? లేకుంటే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా కమిటీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మున్సిపల్ చైర్మన్గా వాళ్ళ తమ్ముడిని సొంత తమ్ముడిని చేసుకున్నాడు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వైశ్యులకు అవకాశం ఇయ్యలే. ఆయన ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎప్పుడన్నా జడిపి చైర్మన్ గెలిపించినావా? ఆ జగిత్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యేని గెలిపించినావా? ఆ జగిత్యాల నుంచి వెళ్ళి ఎవరినైనా ఎంపీగా గెలిపించినావా? ఎవరైనా జడిపి చైర్మన్ గెలిపించినావా? నువ్వు 2 సార్లు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 సార్లు మంత్రివి. కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. 2 సార్లు మంత్రివి అయితే ఎన్నాడన్నా ఆ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి ఎవరికైనా నామినేటెడ్ పోస్ట్ ఇప్పించినావా? ఎవరికైనా కనీసం డైరెక్టర్ ఇప్పించినావా? ఇవన్నీ ఎందుకు చేయలేదా? నువ్వు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఉన్న కార్యకర్తలకు 42 సంవత్సరాలు నీకు ఎట్టి చాకిరీ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు. అటువంటి వాళ్లకు ఏనాడు కూడా జడిపి చైర్మన్ కానీ లేకుంటే నామినేటెడ్ పోస్టులు కానీ లేకుంటే పార్టీ పదవులు కానీ ఒక్కడికి కూడా నువ్వు రానియలే. 42 సంవత్సరాలు పాపం జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ కార్యకర్తలను నువ్వు బెదిరించి అదిరించి వాళ్ళ మీద విషం గక్కి వాళ్ళని ఓర్చుకోలేదు. నువ్వు ఒక్క కార్యకర్త కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగనీయలేదు. నువ్వు అటువంటివి నువ్వు మాట్లాడుతున్నావా? జగిత్యాల్లో ఆల్టర్నేట్గా ఎవరినైనా క్యాండిడేట్ ఉన్నాడా కాంగ్రెస్ నుంచి? ఎవరిని ఎదగనీయలే, తొక్కేసినావు నువ్వు. ఇది జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ తెలుసు. జగిత్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసు. ఇంకా నువ్వు మాట్లాడే ముఖం ఎక్కడదయ్యా నీకు? ఎవరి కోసమన్నా కార్యకర్తల కోసం నువ్వు త్యాగం చేసినవా? ఓ గంగోలు పెడుతున్నావు అంత భుజాలు కొట్టుకుంటున్నావు. ఎందుకైనా నాకు అర్థం కాలే. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరిగింది? నీకా? 14 సార్లు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలే మాట్లాడడానికి. 14 సార్ల 3 సార్లు ఎంపీగా 11 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఒకసారి. సిగ్గుండాలే మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీ నీకు ఏనాడు కూడా కొదవ ఏలే. నీకు అన్ని పదవులు ఇచ్చింది. 2 సార్లు మంత్రిగా వేసింది. ఇంకా సిగ్గు లేకుండా నాకేదో అన్యాయం అంటే 77 ఏళ్ళు వచ్చింది. ఇక ఎప్పుడు నీకే మంత్రి పదవులు, ఎప్పుడు నీకే పదవులు కావాలి. కానీ ఇక బీసీలకద్దు, ఎస్సీలకద్దు, ఎస్టీలకద్దు, ఇంకో వేరే రెడ్లకద్దు, ఎవరికి ఆ దుఃఖ నీకే ఇచ్చుకుంటావు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. నీ వయసు 77 సంవత్సరాలు. 77 సంవత్సరాలు నాకు కూడా నీకు టికెట్ ఇచ్చుకుంటేనే వచ్చింది. ఏమన్నా ఏం చేసిందయ్యా? పోనీ నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. 2018లో ఎమ్మెల్సీగా నిలబడ్డావు. ఎమ్మెల్సీగా 2019లో ఎమ్మెల్సీగా నిలబడ్డావు కదా, ఎమ్మెల్సీ గెలిచినావు కదా. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇంకోళ్ళకి ఇవ్వని ఎందుకు అడగలేదా? నువ్వు ఒక బీసీకి ఏవయా, ఒక వైశ్యునికి ఏవయా, ఇంకో రెడ్డికి ఏవయా అని ఎందుకు అడగలేదా? ఏ కార్యకర్త కోసం త్యాగం చేసినవాను? అంటే నీకు 77 సంవత్సరాలు అయినా కూడా నీకు పదవి కావాలి, నీకు అధికారం కావాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమో జగిత్యాల ప్రజల కోసమో నువ్వు కొట్లాడేది కాదు. నీ పదవి కోసం బాధ. ఆ బాధ అంతా నీ పదవి కోసమే. ఇది ప్రజలకు తెలుసు. జీవన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డిని గద్దె దింపారు వరకు నేను నిద్రపోను. అక్కడ ఉన్నటువంటి గద్దె మీద ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా కేసీఆర్ని చేసేంత వరకు కేసీఆర్ నన్ను ప్రేమగా అన్నాను పిలుస్తాడు. బీఆర్ఎస్ పార్టీలో చేయడం నా ఆకాంక్ష అని చెప్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడే తనను పంపించాడని కేసీఆర్. జీవన్ రెడ్డి అనేటోడి గురించి తెలంగాణ ప్రజలకు కాదు, కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలుసు, జగిత్యాల జిల్లా ప్రజలకు తెలుసు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయలే. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది. ఒక్కటి నేను ఇంకోటి అడుగుతా, ఎక్కడన్నా ఈయన జగిత్యాల జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీలో 42 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేని గెలిపించిండా, ఒక ఎంపీని గెలిపించిండా? అది చెప్పానండి. పోనీ
కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎత్తుకున్నాడా? రాష్ట్రంలో కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ ఏదైనా బాధ్యతలు ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని మోసిండా? కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిండా? కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని సేవ చేసిండా? ఒక్కనాడు ₹1 కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండా? రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండా? అది చెప్పానండి. ఎప్పుడైనా గాంధీ భవన్కి వచ్చి అయ్యో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఆఫీస్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళను మందలిచ్చిండా? గాంధీ భవన్లో ఉన్నటువంటి వర్గాలను మందలిచ్చిండా? గాంధీ భవన్లో పనిచేస్తున్నటువంటి మరి వాళ్ళని గిట్ట మందలిచ్చి వాళ్ళకి ఏమైనా సహకరించిండా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేసిండా? కాంగ్రెస్ పార్టీని మోసిండా? ఏం చేసినా నేను కాంగ్రెస్ పార్టీ జగిత్యాల్లో నువ్వు ఉండి కాంగ్రెస్ పార్టీ నీకు వేయించుకున్నావు తప్ప కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏలే. ఎక్కడైనా ఇన్ఛార్జిగా పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించినవా? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జగిత్యాలు దాటి ఎక్కడికైనా పోయినవా? గజ్జెప్పవే మొదలు. ఇవన్నిటికీ జవాబు చెప్పు. రెండవది, ఇది నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్న డ్రామాలు. కేసీఆర్ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారాలు ఉంటే కేసీఆర్తోని పనులు చేయించుకునేది ఒక జీవన్ రెడ్డి. కేసీఆర్తోని పని చేసుకున్న జీవన్ రెడ్డి కేసీఆర్తోని చాలా సందర్భాల్లో 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాడు. ఆయన పనులు ఎక్కడ ఆగలే. కేసీఆర్ నన్ను ప్రేమగా అన్నాను. అరే అదే చెప్తున్నా, అదే అడిగొస్తున్నా నేను. మీకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసుకుంటూ అదే కేసీఆర్తో మాట్లాడుకుంటూ 10 ఏళ్లలో 500 కోట్ల పని చేయించుకున్నాడు కేసీఆర్తో. ఎవరు? జీవన్ రెడ్డి. ఇంకా చాలామంది కేటీఆర్తో చెట్టపట్టలు వేసుకొని తిరిగి వాళ్ళతో పని చేసుకున్నాడు. ఇంకో 3-4 ఉన్నారు. ఈయన లెక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని మోసం చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు సపోర్ట్ చేసుకుంటూ ఒక ఏజెంట్గా తయారైంది. జీవన్ రెడ్డి ఖచ్చితంగా అమ్ముడు పోయిండు. జీవన్ రెడ్డితో పాటు ఇంకా 3-4 టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే టీఆర్ఎస్ కేసీఆర్కు వీళ్ళంతా ఏజెంట్లుగా కేసీఆర్ కేటీఆర్కు హరీష్ రావుకు కొంతమంది ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకు అమ్ముడు పోయినరు. వాళ్ళతో చెంచలుగా ఏజెంట్లుగా పనిచేసినారు. 100 కోట్ల పనులు కూడా వేయించుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దన్మని మళ్ళీ మేము కాంగ్రెస్ కదా అని మభ్యపెట్టి మోసం చేయడం కోసం మళ్ళీ పదవులు తీసుకొని అనుభవిస్తుంది ఇక్కడ. అందులో 2-3 ఉన్నారు. అది జీవన్ రెడ్డి లాంటి వాడు ఒకడు వేయండు, ఇంకో 2-3 ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే మూర్ఖులు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ సంగతి చూస్తుంది. హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు చూసుకుంటారు. నేను పర్సనల్గా టార్గెట్ ఎవరిని వేయ. నేను ఎవరిని కూడా నేను తెలంగాణ ఉద్యమం చేసినోడిని, తెలంగాణ చేసి చైర్మన్గా ఉన్నవాడిని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినోడిని. కాంగ్రెస్ పార్టీకి నన్ను రమ్మంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినోడిని 2014లో. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటున్నోడిని. ఎక్కడ కూడా నేను నాకు వ్యక్తిగతంగా ఎవరితో సంబంధం. ఎందుకు అంటే జీవన్ రెడ్డి గారికి నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసిని కాబట్టి, ఇక్కడ ఈయన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినోడు కాబట్టి, ఇయాల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు ఎక్కడ అదవుతుందో అని భయంతో 2018లో నేను గజ్జలకాంతంకు టికెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తా, గజ్జలకాంతంకు టికెట్ ఇస్తే నేను పోటీ అయ్యా అని గతంలో చెప్పిన చరిత్ర జీవన్ రెడ్డి గారికి ఉన్నది. అది మా హైకమాండ్ చూసుకుంటుంది. ఖచ్చితంగా హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైనా హైకమాండ్ చేతిలో ఉంది, వాళ్ళు నిర్ణయం చేస్తారు. అంటే 20వ తారీఖు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు కదా, జీవన్ రెడ్డి 1,00,000 మంది దాకా పాల్గొంటారంట కార్యకర్తలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జీవన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ అంటుడు ఎవడో శాస్త్రం చెప్తున్నట్టు సంసారం పోయి సందర్భం అంటే ఎవరో పోయి రచ్చెక్కిండ్రట. అలాంటి పద్ధతి వాళ్ళు అవలంబిస్తున్నారు. ఎవరు? కేసీఆర్ కేటీఆర్. ఈమెయ 2001 నుండి 2023 దాకా టీఆర్ఎస్ పార్టీలో
ఎంతమందిని కేసీఆర్ దొక్కేసిండే, ఎంతమందిని దొక్కేసిండే. టీఆర్ఎస్ పార్టీ కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు 2001 నుంచి వెళ్ళి ఆ పార్టీ కోసం కష్టపడ్డను మొత్తం మందిని తొక్కేసిండు. ఎవరో కేసీఆర్. అందులో జయశంకర్ లాంటి వాడిని, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారిని, అదేవిధంగా విజయశాంతి లాంటి వారిని, విజయశాంతి లాంటి పార్టీని అందులో విలీనం చేసుకొని విజయశాంతి గారిని నమ్మించి మోసం చేసిండు, నమ్మించి రాజకీయాల్లో మోసం చేసిండు. అదేవిధంగా మన దేశం చిన్నమల్లయ్య గారిని, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు లాంటి వాళ్ళను, అదేవిధంగా ఎన్నయ్య లాంటి వాళ్ళను, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు ఉన్నాయి. చాలామందిని కూడా ఇట్లా టీఆర్ఎస్ పార్టీలో చాలామందిని మోసం చేసాడు. ఇంకోటి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నీతులు చెప్పకుండా మీరు నీతులు చెప్తే సిగ్గనిపిస్తుంది. మీ పార్టీలో 100 మందిని దొక్కేసి పార్టీలు లేకుండా చేసినరా మీరు. ఎంతమంది ఉసురుదలిగిపోతురా మీరు. తెలంగాణ ఉద్యమకాల ఉసురుదలుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను కూడా ఎంతోమందిని తొక్కేసారు. రాముల్ నాయక్ టీఆర్ఎస్ పార్టీ కోసం రక్తాన్ని దారబోసాడు. అటువంటి రాముల్ నాయకును కూడా తొక్కేసారు వాళ్ళు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అండగా ఉండి టీఆర్ఎస్ పార్టీ కోసము నిరంతరం పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని ఎత్తుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ దగ్గర అప్పుడు పైసలు లేవు. అరే ఈటల రాజేందర్ వ్యాపారం చేసుకుంటా డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండు, కష్టపడ్డాడు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చాలామందిని కదిలిచ్చాడు, ఉద్యమం చేశాడు. టీఆర్ఎస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నడిపించాడు. అటువంటి వాడిని మంత్రి పదవి ఇచ్చినట్టు ఇచ్చి మోసం చేసి కేసులు పెట్టి, ఉల్టా కేసులు పెట్టి పట్టమగటిని పార్టీ నుంచి బయటికి నెట్టేసిండు. మంత్రి పదవి ఊడవీకి. వాస్తవానికి ఎమ్మెల్యేగా కేసీఆర్, కేటీఆర్ గెలిపించింది కాదు, టీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచింది కాదు. ఆయన సొంతగా హుజరాబాద్ ప్రజలు గెలిపించిండ్రు ఆయనను. టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ మూలంగా పేరు వచ్చింది, కానీ టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆయనకు పేరు వచ్చింది కాదు ఇది. కానీ ఈటల రాజేందర్ని అంత శ్రమపడి కష్టపడి టీఆర్ఎస్ పార్టీని డెవలప్ అవ్వడానికి కష్టపడి పనిచేసినటువంటి ఈటల రాజేందర్ని బయటికి నెట్టేసి మెడలు పట్టి బయటికి పట్టబట్టి నెట్టేసారు. అటువంటి చరిత్ర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుది. నువ్వు ఎంతనా జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉరగబెట్టింది ఉన్నదా? రేపు టీఆర్ఎస్ పార్టీకి నీ మూలంగా ఉరిగేది ఏమైనా బొచ్చు ఏమైనా ఉన్నదా? ఏమున్నదా? ఏమున్నది? ఇంకోటి, డి శ్రీనివాస్ గారిని తొక్కేసిండు. ఎంతమందిని పార్టీలో తీసుకొని ఎంతమందిని తొక్కేసారు. ఇప్పుడు లక్ష్మయ్య గారి గతి ఏందే, పొన్నాల లక్ష్మయ్య గతి ఏందే? ఆయన ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షునిగా, మంత్రిగా మరి అక్కడేం చేయిందే, అక్కడేం చేసి అరే అక్కడేం చేసింది అని అడుగుతున్నా. అది పార్టీని వదిలేసిన వాళ్ళు, పార్టీ వాళ్ళకి చేసింది, పార్టీకి వాళ్ళేం చేయలే. ఇప్పుడు మరి ఆడేం చేసింది? అటు పోయి ఎవడన్నా మదర్ ఇష్టం ఉంటున్నా పొన్నాల 2029లో గెలిస్తే సమితి స్థానం ఇస్తా అని చెప్తారు కేటీఆర్. ఇప్పుడు అది కాదయా, పొన్నాల లక్ష్మయ్య అయితే ఉండే కదా, పొన్నాల లక్ష్మయ్యకి ఏం ఉరగబెట్టినా అంటున్నా నేను. మరో పొన్నాల లక్ష్మయ్య కాబోతున్నా జీవన్, మళ్ళీ మరో పొన్నాల లక్ష్మయ్యనే అవుతాడయా, మరో డి శ్రీనివాసే అవుతాడయా. ఎందుకు పరిచయం అవుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్షల మందిని, వేల మందిని, 100 మందిని దేశంలో రాజకీయంగా అన్ని రకాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏడడం మూలంగా ఎస్సీలకు అవకాశాలు వచ్చినాయి, బీసీలకు అవకాశాలు వచ్చినాయి, ఆదివాసీలకు అవకాశాలు వచ్చినాయి, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్లకు చెక్ పెట్టే ప్రణాళిక నడుస్తుంది. అదేం లేదు. ఒకటినండి, కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు చూసుకుంటూ పోతే మరి వీళ్ళకి ఎప్పుడు వస్తాయి? కష్టపడి జెండా మోసిన వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అవకాశాలు? ఇప్పుడు అందరికీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఇక వాళ్ళ జీవిత కాలం అంతా వాళ్ళకి పదవులు ఇస్తే మరి కొత్త వాళ్ళకు కూడా, రాని వాళ్ళకు కూడా అవకాశం చూడాలి కదా.
హైకమాండ్ అదే ఆలోచన చేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు అదే ఆలోచన చేస్తున్నారు. ఫైనల్ గా ఇంకోటి, జీవన్ రెడ్డి అంశం గురించి ఏం చెప్పబోతారు? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అంటేనా, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళను తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడు. జీవన్ రెడ్డి గారిని జగిత్యాల్లో 2018లో కూడా ఓటెంపాలు చేసిండు, 2023లో ఓటెంపాలు చేసిండు, 3 సార్లు ఎంపీగా ఓడిపోయిండు. ఇంకేం చెప్తారా తెలంగాణ ప్రజలు కానీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు జీవన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు. జీవన్ రెడ్డిని అయిపోయిన కథ, ముగిసిన కథ అది. జీవన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు, అర్థమైందా? రెండోది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేట ఆయనను ఇక మీకు ఇంతకుముందు కూడా చెప్పిన 2023లో ఓటమి పాలు చేసిండ్రు. ఇవాళ కేసీఆర్ దొరను, హరీష్ రావు దొరను, కేటీఆర్ దొరను ఈ రాష్ట్రంలో 99% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు, బీసీలు, రెడ్లు, ఇతర ఈ 190% ఉన్న ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ ఈ దొర గడీలను పలుగొట్టి కాంగ్రెస్ పట్టం కట్టింది తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంది, కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ అత్తడు చూడు, కేసీఆర్ ముత్తాత దిగచ్చిన, అయ్య దిగచ్చిన, కేటీఆర్ ముత్తాత దిగచ్చిన, జీవన్ రెడ్డి తాత దిగచ్చిన ఏం పీకలేరు అంటున్నా. రేవంత్ రెడ్డి గారి, మా ముఖ్యమంత్రి గారి ఏం బీకలేరు అంటున్నా. ఆయన ఇంటికి కూడా బీకలేరు మీరు, మీతో కాదు కూడా. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఒకటిని నెరవేరుస్తున్నాడు. ఏమయ్యా జీవన్ రెడ్డి, కేటీఆర్ ఏమో బాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారంటే చేసిండావే? ఇయాల్లో వరంగల్ రాజయ్యను డిప్యూటీ సీఎం వేసినట్టు చేసి ఒక దళితుడు డిప్యూటీ సీఎం ఉంటే ఓర్చుకోలేనటువంటి కేటీఆర్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారే? బయటికి పదవిని కూడా మీకే బయటికి నెట్టేసిండ్రు అంటున్నా. ఇలాంటివి మీరు ఎన్ని చేసిండ్రా? ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసిండ్రు, నీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అణిసివేసిండ్రు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీల మీద ఉక్కుపాదం మోపిరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇవాళ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి హైకమాండ్ ఎప్పుడు కూడా మర్చిపోదు, అందరికీ న్యాయం చేస్తుంది. రెండవది, కాంగ్రెస్ పార్టీ 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఇది 100% ఎవరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం పీకలేరు అంటున్నా. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎస్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. 2034 దాకా మా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అయితే ఏం చెప్తారు? ఏం బీకేదే ఉన్నది? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద తీసుకొని ఎవరు పనిచేసారు అంటున్నా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ రక్తం వాళ్ళ లోపల ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి మా శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి, మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీగా ఇదే జీవన్ రెడ్డి గారిని ఎంబడేసుకొని పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నిజామాబాద్, కరీంనగర్ మొత్తం తిరిగి జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ గెలిపించిండు మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవం కాదా? జీవన్ రెడ్డి గారు చెప్పండి. జీవన్ రెడ్డి గారికి బాధ్యత లేదు, ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మొయ్యలే. కాంగ్రెస్ పార్టీ ఆయనను పోసింది. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి గారు పోతాడా? నువ్వు కాదు, ఎవ్వరు జేజేలు దిగొచ్చినా మా ముఖ్యమంత్రి ఎంటిక కూడా బీకలేరు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారే ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. కష్టపడ్డాడు, పనిచేసిండయా. 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజల కోసం పనిచేసిండు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పనిచేసాడు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసాడు. కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఆస్తులు అమ్మేసి ఆస్తులను తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడిండు. తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇది వాస్తవం మాట్లాడుకోవాలి. ఆయన ఏబట్టి అధికారంలోకి వచ్చింది. హైకమాండ్ ఆయన నమ్మింది, రాష్ట్రంలో పార్టీని ఆయన భుజస్కంధాల మీద పెట్టింది మా హైకమాండ్. హైకమాండ్ ఏం చెప్తే గదే వేసుకుంటూ వచ్చిండు. కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవం. వీళ్ళు నువ్వు చేస్తే అధికారులు గెలవరు. జీవన్ రెడ్డి గారు నువ్వే గెలవపోతావు, నువ్వేం చేసినావా కాంగ్రెస్ పార్టీకి? ఓ జీవన్ రెడ్డి గారు నువ్వే ఓడిపోతావు, నువ్వేం చేసినావా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీని మొత్తం భుజస్కంధాల మీద తీసుకొని వీళ్ళ అధికారులకు తీసుకొచ్చింది మా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని నువ్వు కాదు, కేసీఆర్ కాదు, ఎవరేం పీకలేరు అని అంటున్నా. 100% కాంగ్రెస్ పార్టీని మీరు ఏం చేయలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, అంతకుముందు మా ఇందిరమ్మ, వీళ్ళు పార్టీ కోసం కష్టపడి రక్తాన్ని ఆర్పించిండ్రు, కష్టపడ్డరు, సెంటోర్చిండ్రు. ఆ పేరు మీదనే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అందరు గెలిచిండ్రు. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ అమ్మ ఆ నమ్మకం ఉంచి వాళ్ళతోని కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు వెన్నంటున్నాడు. హైకమాండ్ ఏది చెప్తే ఆ ఆదేశాలను అనుసరించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకెళ్ళి కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండు. 4 ఏళ్లలో జైలుకు కూడా పోయిండు, జైలుకు కూడా పంపించిండు అన్నాడు. జైలుకు కూడా పోయిండు. బిడ్డ పెళ్ళప్పుడు కూడా ఇంట్లో లేడు. అన్ని కష్టాలు పడ్డ లాఠీ దెబ్బలు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. అన్ని కష్టాలు పడి కూడా పట్టు విడవలే. హైకమాండ్ ఏ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు అనుసరించి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చి ఈ దొరల గడిలను పలుకొట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిన మహానుభావుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. జీవన్ రెడ్డి గారు పగటి కళలు గనకు, నీవే ఓడిపోయావు, నీతో అయ్యేది లేదు, పీకేది లేదు. నువ్వు ఎంటిక కూడా బీకలేవు మా ముఖ్యమంత్రి గారిది. కేసీఆర్ కూడా ఎంటిక కూడా బీకలేడు. ఇక అయిపోయిన ముగించిన కథ. ఇంకొకటి మాత్రం ఉన్నది లాస్ట్కు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది. 3 లక్షల కోట్లు రాష్ట్రాన్ని దోసుకున్నారు వాళ్ళు. అవిటి మీద విచారణ జరుగుతుంది. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా TR జైలుకు పంపుతాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు.